హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. బాగా టెన్షన్ పెట్టినటువంటి స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఎట్టకేలకి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఒక్కసారి సింపుల్గా టూకీగా ఒక ముక్కలో సూటిగా సుత్తి లేకుండా కాలేజీలని సీట్స్ ఇచ్చేసుకోండి వాళ్ళగా అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒక్కసారి హైలైట్స్ చూద్దాము. స్పాట్ అడ్మిషన్ యాక్టివిటీ యొక్క హైలైట్స్ అనమాట. 28వ తారీఖు అంటే రేపు వాళ్ళ వెబ్సైట్లో కాలేజీల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ద కాలేజెస్ 28వ తారీఖు రేపు పేపర్లో యాడ్ వస్తుంది. 28వ తారీఖు వాళ్ళు యాడ్ ఇస్తారు. 29వ తారీఖు పొద్దున్నే మీకు ఈ కాలేజీలో ప్రతి కాలేజీకి సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించినటువంటి మొత్తం కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆన్లైన్లో పెట్టున్నాం. ఇప్పుడు కాలేజీ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనకు ఫరక పడదు. స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి 30వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపల జరుగుతాయి. ఈ అడ్మిషన్ యాక్టివిటీ అనేది 4వ తారీఖు సాయంత్రంతో 2025 సంబంధించినటువంటి అడ్మిషన్ యాక్టివిటీ దాదాపుగా ముగిసిపోతుంది. ఇంకేదైనా అడపాదడపా ఉంటే 9వ తారీఖు సాయంత్రం వరకు కూడా కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ అవి చేసుకోవచ్చు. సో 2024 యొక్క అడ్మిషన్ యాక్టివిటీ 90% 4వ తారీఖు సాయంత్రంతో ముగిసిపోతుంది. 9వ తారీఖుతో పూర్తిగా 100% ఇక లేదన్నట్టు. 2024 అకాడమిక్ ఇయర్ తాలూకు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేవి 9వ తారీఖు సాయంత్రం ముగిసిపోతాయి. ఈ స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్ అన్నీ కూడా 4వ తారీఖుతో పూర్తిగా ముగిసిపోతాయి. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీ అందరూ కూడా వేకెన్సీస్ చూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంకా వేచి చూసే సమయం కాదు మిత్రమా. దిస్ ఈజ్ నాట్ ద అంటే ఇంక వెయిటింగ్ ఏమీ అవసరం లేదు. అయితే ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఒక చిన్న కాంప్రమైజింగ్ మైండ్ సెట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద కాలేజ్ అన్నింటిలో కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఈసీఈలు అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పటివరకు చాలామంది పేరెంట్స్ ఈసీ కావాలని తిరిగారు. సో సెంట్రల్ స్లైడింగ్ పుణ్యమా అని చెప్పేసి ఈసీఈలో వేకెన్సీస్ వచ్చాయి. మీరు పట్టుదలకు పోయేసి మరీ చిన్న కాలేజీకి వెళ్ళిపోకుండా ఈసీకి కానీ కాంప్రమైజ్ అయితే మీకు ఎక్కడో మేమైతే రేపు సీట్ అరేంజ్ చేయగలం. సో రేపు, ఎల్లుండి, మర్నాడు ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో మా ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం తీసుకురావాలి. ఏదైతే మేము డొనేషన్స్ అంతకుముందు చెప్పున్నామో ఆ డొనేషన్స్ మేర కనీసం ఒక 3 to 4 lakhs, చిన్న కాలేజ్ అయితే ఒక 2 లక్షలు 3 లక్షల వరకు డబ్బులు తీసుకొని వచ్చినటువంటి పేరెంట్స్కి, సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చినటువంటి పేరెంట్స్కి మాత్రమే సీట్లు దొరుకుతాయి తప్ప ఇక మీదట ఆ కాలేజీలో సీట్ ఎంత అవుతుంది, ఈ ఎంక్వైరీస్ గురించి వద్దు. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మనకి సిఎస్సిలో చాలా పరిమితం. అటానమస్ కాలేజీలో పట్టమని చూసుకుంటే ఒక 1000 సీట్లు కూడా లేవు. కాబట్టి మీరు వెసులుబాటు చూసుకొని డబ్బులు అరేంజ్ చేసుకొని రేపు, ఎల్లుండి, మర్నాడు అంటే 28th, 29th, 30 మ్యాక్సిమం ఈ 3 రోజులు కానీ వస్తే ప్రశాంతంగా 1 by 1 మనం కంప్లీట్ చేసుకుంటూ పోతాం. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆల్టర్నేటివ్స్ ఇస్తాం. ఇప్పుడు మీరు కాలేజీల కోసం సార్ మేము స్పాట్ అడ్మిషన్స్ నిజంగా పోతే మాకు ఇస్తారా, ఇంకా మీరు ఈ భ్రమలో ఉండొద్దు. ఇంత యాక్టివిటీ చూసిన తర్వాత, ఇంత కల్చర్ చూసిన తర్వాత వాళ్ళు ఎలాగో అమ్మేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు కూడా మీరు కాలికి బలపం కట్టుకొని ఇంకెవరైనా ఫ్రీ సీట్ ఇస్తారేమో అని తిరుగుతారంటే మీరు అనవసరంగా లాస్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా లాబింగ్ నెట్వర్క్లో మాటల ద్వారా, డొనేషన్స్ ద్వారా అయ్యే ప్రక్రియ తప్ప నిజంగా స్పాట్ అడ్మిషన్స్ వాళ్ళు ఇవ్వడం అనేది అవన్నీ జరిగే విషయాలు కాదు. కాబట్టి మీరు డొనేషన్స్ కట్టి తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కొంతమేరకు ఈసీకి కానీ కాంప్రమైజ్ అయితే మీకు మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, వస్తాయి. ఈసీ మార్కెట్ కోసం చాలామంది ఎదురు చూశారు. ఇప్పుడైతే ఈసీ సీట్లు దగ్గర ఒక 500 సీట్ల దాకా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అటానమస్ కాలేజీలోనే కొంచెం మంచి కాలేజీలోనూ కానీ దాదాపు ఒక 200 సీట్ల దాకా ఉన్నాయి. సో పెద్ద కాలేజీలో ఎలాగో డొనేషన్ తగ్గదు. మళ్ళీ మీరు వచ్చేసరి సీట్లు మిగిలినాయి కదా, ఈసీ మాకేమైనా కాలేజీ ఫీజుకి వస్తుందని అడగద్దు. సో ఆ డొనేషన్ యాజ్ ఇట్ ఈస్ పాతలాగే ఉంది. లేనటువంటి సీట్స్ కాస్త అందుబాటులోకి వచ్చాయి, అంతే తేడా. ఈ టైంలో డొనేషన్ని తగ్గిపోతుంది, ఇంకా ఏదైనా తక్కువ వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఇప్పుడైతే నాకైతే లేదు. కాబట్టి పేరెంట్స్ 1 by 1గా వచ్చి ఇక వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు ఇప్పుడు మా దగ్గర పేమెంట్ చేసినటువంటి వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ మీ వెసులుబాటు చూసుకొని రేపు, ఎల్లుండి, మర్నాడు ఇంకా మంచి కాలేజీలో చాలా కాలేజీలో ట్రిపుల్ సివిల్ మెకానికల్ పడున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈసీఈ తీసుకోవాలని డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళు ట్రిపుల్ అయితే మరీ కంఫర్టబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు బాగా టైట్గా ఉండి బాగా ఈజీ అయిపోయినటువంటి సీటు, తక్కువగా బాగా అవైలబిలిటీలోకి వచ్చినటువంటి సీట్ ఈసీ అయితే ట్రిపుల్ ఈ సీట్లు కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో అయిపోయి ఉండే.
బట్ ఇప్పుడు అన్ని కాలేజీలో కూడా ట్రిపుల్ అవైలబిలిటీ ఉంది. సో ప్రస్తుతానికి ఈ 2 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం చిన్న కాలేజెస్లో అటానమస్ కాలేజీలో కూడా సిఎస్సి సీట్లు కూడా చాలా కాలేజీలో అవైలబిలిటీ ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ నచ్చట్లేదు. మనకు అసలు ప్రజెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని తీసుకున్నప్పుడు పాత ఆప్షన్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సార్ మేము చాలా పెద్ద కాలేజీలు ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, కాదు అవ్వట్లేదు, ఇక్కడ మాకు నచ్చట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు స్టిల్ అదర్ స్టేట్ ఆప్షన్స్ని మళ్ళీ ఒకసారి దీంట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 14,60,000 రూపాయలతో జీడీ గోయంకా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ కాలేజ్. అంతకుముందు దీని గురించి మీరు అందరూ కూడా నేను చెప్పున్నాను, మీరు వినున్నారు. ఇది ఢిల్లీ రీజియన్లో ఉంది. ఓకే, 14,60,000 కానీ కట్టుకున్నట్లయితే హాస్టల్తో కలిపి ఏసీ సెంట్రల్ ఏసీ కాలేజ్ అండి. ఇది గురగాం సిటీలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. సో ఇదొక కాలేజ్ ఢిల్లీ నుంచి మీకు అందుబాటులో ఉంది. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు కూడా సీట్స్ మేము ఇస్తున్నాం. సెకండ్ కాలేజ్ వచ్చేసి సూపర్ బ్రాండ్ కాలేజ్ ఎస్ఆర్ఎం ఢిల్లీ. సో ఇది కూడా అందుబాటులో ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 90% అబవ్ కానీ ఉన్నట్లయితే మీకు 7 to 8 lakhsలో ఇది కాలేజ్ ఫీజుతో అయిపోతుంది సిఎస్సి. సో ఈ ఆప్షన్ కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంతో పాటు ఇది కూడా చూసుకోవాల్సింది. మూడో ఆప్షన్ లోకల్లో ఇప్పుడు ఎస్ఆర్ఎం ఇంకా పెద్ద కాలేజీలు ఒకవేళ నిరాశపరిచి ఇప్పుడు మన ఎంజీఐటీ కానీ లేకపోతే నారాయణమ్మ కానీ లేకపోతే సిబిఐటీ ఆప్షన్స్ పెట్టుకొని బడ్జెట్ పెరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు కూడా ఓపెన్ ఉన్నటువంటి మరో ఆప్షన్ ఎస్ఆర్ఎం చెన్నై కనకత్లూర్ మెయిన్ బ్రాంచ్ అన్నట్టు. సో దీనికి వచ్చేసి 4 lakhs రూపీస్ డొనేషన్ ఉంది ఇంటూ 4 years, అంటే ఇది ఒక 24 lakhsలో ఇది అందుబాటులో ఉంది. హాస్టల్తో కలుపుకున్నప్పుడు 30 లక్షలు. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు సిబిఐటీలో కానీ వాసవిలో కానీ విఎన్ఆర్లో కానీ గోకరాజులో కానీ మీకు ఎంసెట్ ర్యాంక్ లేకపోయినా ఏదైనా ర్యాంక్స్ పర్సంటేజ్ లేకపోతే మీకు సీట్లు ఇవ్వట్లేదు. 60% అబవ్ ఉంటే చాలు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఏ కాలేజీలో అయినా 60% మీకు కానీ ఉంటే చాలు. ఎంసెట్ ర్యాంక్తో కానీ జేఈతో కానీ పని లేదు. ఎస్ఆర్ఎం చెన్నై అనేది సూపర్ బ్రాండ్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఫైనల్గా తిరిగి ఇసుగు పుట్టేసి ఈ కాలేజీలు నచ్చినటువంటి వాళ్ళు ఈ ఆప్షన్ కూడా మళ్ళీ ఒకటి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఎస్ఆర్ వరంగల్ అండి, ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్. సో అప్రాక్సిమేట్గా 2,10,000 per annum. సో 2,10,000 రూపాయల్లో మీకు ఎస్ఆర్ వరంగల్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇయర్లీ 2,10,000. ఇప్పుడు గురునానక్ వాళ్ళు రేటు పెంచి కూర్చున్నారు, 2,10,000 చెప్తున్నారు. అది నిన్నగాక మొన్న వచ్చిన యూనివర్సిటీ. కంపారిటివ్లీ ఎస్ఆర్ వరంగల్ అనేది పెద్దది ఓల్డ్, ఎప్పటి నుంచో దాదాపు 7-8 years నుంచి వీళ్ళకి యూనివర్సిటీ పర్మిషన్ వచ్చింది. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు ఒకవేళ సీనియర్ క్యాంపస్ కావాలని చదువుకున్నట్లయితే ఇక్కడ. తర్వాత అనురాగ్ యూనివర్సిటీ మరో ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా 2.5 ఆన్ యావరేజ్, 2.5 into 4 years, అంటే 10 లక్షలు ఇది అయిపోతుంది. ఇది ఒక ఆప్షన్ పెట్టుకోండి. సేమ్ ఇదే 2.5 అంటే చెప్పాను కదా, సింబయాసిస్ యూనివర్సిటీ. సో ఇది కూడా మీకు అరౌండ్ 10.5 lakhsలో ఇది కూడా అయిపోతుంది. అంటే అరౌండ్ 10 lakhsలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు జేఎన్టీయూ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు చివరి ఆప్షన్ నేను మొన్న కూడా మీకు చెప్పినాను, డాక్టర్ సిఆర్ రావు ఇన్స్టిట్యూట్, డాక్టర్ సిఆర్ రావు. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో దీనికి కూడా 3 into 4 వచ్చేసి 12 లక్షల రూపాయలు అవుతుంది. వచ్చేదాన్ని బట్టి ఉంటాయి. జనరల్గా ఈ 10 లక్షల రూపాయల బడ్జెట్లో చాలా కాలేజెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ లాస్ట్కి సీట్ దొరికి ఇబ్బంది పడటం మీ ఇష్టం. కానీ మా ఆఫీస్కి వస్తే మాత్రం మొత్తం మేము వేకెన్సీ పొజిషన్ దగ్గర నుంచి మీకు అప్పటికప్పుడు ఏ కాలేజీలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి, కొంచెం రీజనబుల్ రేట్లో ఎవరు ఇస్తున్నారని తెలియజేసి మీ సీట్ని రేపు ఎల్లుండి మర్నాడు రూపాయలు మా దగ్గర డబ్బులు కట్టిపోయినటువంటి వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, కొత్త పేరెంట్స్ కానీ ఇక రేపటి నుంచి మీరు అందుబాటులోకి రండి. ఎంక్వైరీ కోసం రావద్దు, సీట్ క్లోజింగ్ మాత్రమే. ఒక 2 to 3 lakhs డబ్బులు సర్టిఫికేట్స్ తీసుకొని ఒక 1 or 2 days ఉండి అడ్మిషన్ క్లోజ్ చేసుకునేటట్టు రావాలి. ఒక్కోసారి వచ్చిన వెంటనే అడ్మిషన్ కాకపోవచ్చు పెద్ద కాలేజీల విషయంలో. చిన్న కాలేజీలు అయితే అప్పటికప్పుడు అయిపోతాయి. ఇవి గమనించుకొని మీరు ప్రయాణాన్ని అరేంజ్ చేసుకోండి. నిన్న ఎందుకు చెప్పలేదంటే ఈ స్పాట్ గైడ్లైన్స్ ఇస్తారా లేదనేటువంటి మేము చాలా మదనపడ్డాం. సరే ఎట్టికేలకు అంతా కూడా సుఖాంతమైంది, ప్రస్తుతానికి ఇదైంది. సరే ఇంకా ఏమైనా 4th phase ఆప్షన్ ఉందా అడిగే పేరెంట్స్ కూడా లేకపోలేదు. దాని పని అది నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తూ ఉంది. హైకోర్టులో వాళ్ళు రిట్ వేసుకున్నారు, వాళ్ళు కొట్లాట జరుగుతుంది. మరి అది ఎప్పటికి వస్తుంది అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళైతే ఫైటింగ్ ఆపలేదు. దే ఆర్ స్టిల్ ఫైటింగ్ ఇన్ ద హైకోర్ట్.
రేపు మార్నింగ్ 2 గంటలకు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళది ఏదో పిటిషన్ కూడా ఉంది. సరే అది జరిగితే ఏం జరుగుతుంది, దానివల్ల కన్సిక్వెన్స్ ఏమొస్తాయి, సీట్స్ వస్తాయి రాదనేది ఎట్ దిస్ జంక్షన్ మనం దాన్ని చూసుకోవద్దు. ప్రజెంట్ అందుబాటులో మనకి సిఎస్సి ఫ్యామిలీలో దగ్గర ఒక 2500 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అటానమస్ కాలేజీలోనే ఒక 1000 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈసీ సీట్లు ఒక 300-400 సీట్లు ఉన్నాయి. ఈ సీట్స్ని మనం ఇప్పుడు గ్రాప్ చేసుకొని మంచి రేటు మాట్లాడుకొని ఇది క్లోజ్ చేసుకోవడం ప్రస్తుతానికి ఉన్నటువంటి మన ముందున్నటువంటి కర్తవ్యం. చాలామంది పేరెంట్స్ ఇంకా కూడా సార్ నాకు గీతాంజలిలో సిఎస్సి ఉందా, సార్ నాకు అదేది గోకరాజులో సిఎస్సి అయితే చేస్తాను సార్, లేకపోతే నేను చదవను. వీళ్ళందరూ మీరు జర పట్టుదలను వీడాలి. పట్టుదలను వీడి మీకు అవకాశం ఉన్న చోట మీరు రేపు ఎల్లుండి మర్నాడు కానీ కొంచెం కానీ మీరు రిలాక్స్ అయ్యారంటే ఇక తర్వాత సీట్ దొరికే అవకాశం లేదు. మార్కెట్ చాలా టైట్గా ఉంది. ఎవరైతే ముందుగా పైసలు పట్టుకొని వచ్చుకుంటారో వాళ్ళకి మంచి కాలేజీలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణమే రేపటికి ప్రయాణానికి సిద్ధంగా అండి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ఎట్టించినప్పటికి కూడా మీరు రేపు వచ్చేదానికి ఇక్కడ రండి. మీకు అవసరమైతే 1 or 2 days మేము అకామిడేషన్ కూడా ఇవ్వడానికి ఇక్కడ ఏదో ఒక చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో మీరు ఏదో కొంత పే చేసుకుంటే మేము పక్కనే అకామిడేషన్ కూడా చూపిస్తాం. అవసరమైతే 1 or 2 days ఉండి మీకు 1-4 కాలేజీలు చూసుకొని అడ్మిషన్ ఫైనల్ చేసుకొని వెళ్ళండి తప్ప ఇక మీ ఎదుట దీన్ని పోస్ట్పోన్ చేయవద్దు. సో ఇదండి అపీల్ పేరెంట్స్ అందరూ కూడా. సో స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ మీరు చూశారు, కానీ స్టిల్ ఇంకా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరైనా సీట్లు ఇస్తారేమో, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా ఓన్లీ కాలేజీ ఫీజు సీట్లు ఇస్తారనే భ్రమలో ఉంటే మాత్రం మిమ్మల్ని భగవంతుడే రక్షించాలి. ఇంత చూసిన తర్వాత, ఇంత మార్కెట్ చూసిన తర్వాత, ఇంత డొనేషన్లు ఈ రకంగా జరిగి ఈ మార్కెట్ ఈ రకంగా క్లోజ్ అయిన తర్వాత నిజాయితీగా స్పాట్ అడ్మిషన్స్లో సీట్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎగ్జామ్షన్ లేదు. పెద్ద కాలేజీలైనా చిన్న కాలేజీలైనా ₹1 సంపాదించుకోవాలని చూస్తారు తప్ప ఇప్పుడైతే స్పాట్ అడ్మిషన్ నిజాయితీ ఇచ్చే కాలేజీలు ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. ఒకవేళ ఇచ్చిన 100 మంది అప్లై చేసుకుంటే ఒకటికో ఇద్దరికో ఇచ్చి మామ అనిపిస్తారు తప్ప ఈ ఒకడో ఎవరంటే వీళ్ళు ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ కోసం మీరు పోయి వెయిట్ చేయడం ఎలాంటిదంటే నేను స్పాట్ అడ్మిషన్లో మంచి కాలేజీలో వస్తే సీట్ చేరుతాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నేను పోయి లాంగ్ టర్మ్ చేసుకుంటాను అనుకునేవాడు తప్ప ఆ ప్రయత్నం ఇప్పుడైతే ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో ప్రెషర్ బాగుంది. జెంట్స్ అందరికీ, లేడీస్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు, మీరు అందరూ కూడా అందరు పిల్లలు పోయి సీట్లు తీసుకున్నారు, మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి ప్రెషరు కుటుంబాల్లో ఉంది. ప్రెషర్ తట్టుకోలేక నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక ఏం ఫోన్ చేసే అవసరం లేదు. ఆఫీస్ అడ్రస్ నేను మరొకసారి చెప్తున్నాను. అమీర్పేట్కి వచ్చేసేయండి మీరు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ అయితే మైత్రివనం మెట్రో స్టేషన్, అమీర్పేట్ మెట్రో స్టేషన్ దిగితే మాది ఎస్ఏపి స్ట్రీట్లో ఉంటుందండి. శాప్ స్ట్రీట్ అంటారు. మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 1 minute డిస్టెన్స్ అంతే. ఒక నిమిషం. ఆఫీస్ నెంబర్ కూడా నేను ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాను. ఊరినే ఆఫీస్ అడ్రస్ కోసం నాకు ఫోన్ చేసే అవసరం లేదు. మీరు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అని కొడితే మీ గూగుల్లో వచ్చేస్తుంది. లేదా జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొట్టినా వస్తుంది. లేదంటే 8897 వీళ్ళందరూ కూడా వచ్చేయచ్చు. ఇది కాకుండా మెకానికల్, సివిల్ ట్రిపుల్ కొంతమంది మన దగ్గర అడ్మిషన్లు తీసుకున్నారు. వీళ్ళు రేపు వచ్చినా పర్వాలేదు, ఎల్లుండి వచ్చినా కూడా ఏం ఫరక పడదు. అన్ని సీట్లు కన్ఫామ్ అయిపోతాయి, ఏం టెన్షన్ లేదు. సో ఇప్పుడు టెన్షన్ పడాల్సినటువంటిది ఎవరు అంటే ఎవరైతే పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ బ్రాంచ్ పెట్టుకొని కూర్చున్నారు, పర్టికులర్గా కొంపల్ లొకేషన్స్లో సిఎస్సి బ్రాంచ్ కావాలని పట్టుకున్నటువంటి పిల్లలకు మాత్రం కొంత ఇబ్బంది ఉంది. వాళ్ళు అటువంటి పిల్లలు మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు తప్ప దీనికి కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ కూడా ఒక నాన్ అటానమస్ కాలేజ్ కొంచెం అటు ఇటు అనుకుంటే ఇక్కడ కూడా రేపు ఎల్లుండి వచ్చిన వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం అందరికీ సీట్స్ దొరుకుతాయి, టెన్షన్ ఏం లేదు. కానీ మీరు రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటాం మేము టైమింగ్స్. సో స్ట్రైట్ అవే ఆఫీస్కి వచ్చేసేయండి. మీకు అడ్రస్ ఇబ్బంది ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను నేను, 8897 సార్ టాప్ 5 కాలేజెస్లో సిఎస్సీలు అందుబాటులో ఉన్నాయా? నేను ఇప్పుడు ఎవరైతే సిఎస్సి ఏఎంఎల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి పర్టికులర్గా టాప్ 5 కాలేజెస్లో మాత్రమే ఉన్నాయి. టాప్ 5 కాలేజీలో కావాలంటే మినిమం 80-85%, 90% పర్సెంటేజ్ ఉండాలి, ఎంసెట్ ర్యాంక్ ఉండాలి. వీళ్ళకి
టాప్ 5 కాలేజ్లో టాప్ 10 కాలేజ్లో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డొనేషన్స్ ఏం తగ్గలేదండి. అరౌండ్ 15 lakhs నుంచి 14 lakhs డొనేషన్ నడుస్తుంది. 10 లక్షల డొనేషన్ ఉంది. టాప్ 5 కాలేజ్లో సీటు కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు దొరికే పరిస్థితి అయితే లేదు. మీకు ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ మాత్రమే ఉంది. ఈ సీట్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా యూ ప్లాన్ ఫర్ 1 or 2 days. మీరు స్ట్రైట్ అవే హైదరాబాద్ దూర ప్రాంతాలు అయితే హైదరాబాద్లోకి వచ్చి డబ్బులు పట్టుకొని సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చి కూర్చొని చేసుకోపోవడం తప్ప 1 లక్ష కట్టిపోతాం సార్ మేము తర్వాత సీట్ తీసుకుంటాం, ఇప్పుడు ఒక 5 లక్షలు కడతాం, రేపు పొద్దున 10 లక్షలు కడతాం, అట్లాంటి పరిస్థితి లేదు. రావాలా, కంప్లీట్ అమౌంట్ సర్టిఫికేట్స్ తీసుకోవాలా, క్లోజ్ చేసుకోవాలా, సీట్ వెళ్ళిపోవాలా. సో ఇప్పుడు ఎటువంటిలో మేము పెద్ద కాలేజీల విషయంలో మాత్రం అడ్వాన్స్లు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోము. ఏదైనా సరే స్ట్రైట్గా మనం అప్పటికప్పుడు క్లోజ్ చేసుకునే దానికి మాత్రమే మేము ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా టైం చాలా దగ్గర పడిపోయింది. ఓన్లీ 4th అంటే నెక్స్ట్ 5-6 days టు గో. ఇంకెవరు పెండింగ్ ఉండొద్దు. మళ్ళీ కాలేజీల చుట్టూ తిరిగి ఒక మీరు తిరిగితే ఎన్ని కాలేజీలు తిరుగుతారండి? ఒక రోజుకి 4-5 కాలేజీలు తిరుగుతారు. ఆ 4-5 కాలేజీలో వేకెన్సీ చూసుకొని తిరిగినప్పుడు కూడా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క పరిస్థితి ఉంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్లీజ్ కమ్ అండ్ క్లోజ్ యువర్ సీట్ ఎట్ దిస్ టైం. నెక్స్ట్ 3 daysలో అన్ని సీట్లు కూడా అయిపోవాలి. కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. మాకు కూడా కొంచెం బాధగా ఉంది. కొంతమందికి సిఎస్సి అనుకునే సిఎస్సి కాకుండా ఈసీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే సిఎస్సి అనుకున్న చోట ఐటీ ఇవ్వాల్సి వస్తుంది. సరే ఏది ఉన్నప్పుడు కూడా మొత్తాన్ని క్లోజ్ చేసుకొని ఈ సంవత్సరాన్ని ప్రశాంతంగా ముగిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మేము మా దగ్గర రిజిస్టర్డ్ కస్టమర్స్ అందరూ కూడా మేము కెరీర్ గైడెన్స్తో పాటు రోడ్ మ్యాప్తో పాటు మీకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మీ అందరూ కూడా జాబ్ ప్లేస్మెంట్ వచ్చేదాకా కూడా ఎడ్యునైన్ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.